Hi, hello students. This is CIT online official channel. Myself Prasanna Kumar, aptitude and reasoning trainer. లాస్ట్ టైం మనం నెంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేస్తాం. రీసెంట్గా పార్ట్ 2 వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం, యూనిట్ డిజిట్, అలానే ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి చెప్పుకున్నాం. అందులో 2 మెథడ్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్, వాటి గురించి కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ రిమైండర్ థియరం గురించి చెప్పుకున్నాం. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, వాటి గురించి కూడా చెప్పుకున్నాం. ఈరోజు నెంబర్ సిస్టంలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 34126 అంటున్నాడు. 34126కి యాడ్ చేసే లీస్ట్ నెంబర్ అనేది ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తుంటే అది ఎగ్జాక్ట్గా 12తో డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో 12తో డివిజిబుల్ అవ్వాలంటే మెయిన్ రూల్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ మనం నేర్చుకున్నాం. 3తో డివిజిబుల్ అవ్వాలి, 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి. లీస్ట్ నెంబర్ అంటున్నాడు కాబట్టి లీస్ట్ నెంబర్ నుంచి మనం చెక్ చేద్దాం. 2ని యాడ్ చేద్దాం. 34126కి 2ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? లాస్ట్ 2 డిజిట్స్ అనేది 8 అవుతుంది, అంటే 28 అవుతుంది, అంటే 34128 అవుతుంది. సో చూసారా, లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, సో అది 4 డివిజిబుల్. నెక్స్ట్ ఇది మొత్తం కూడా 3తో డివిజిబుల్ అవ్వాలంటే మెయిన్ రూల్ ఏంటంటే మొత్తం యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 4 + 7, 4 + 3 7, 7 + 1 8, 8 + 2 10, 10 + 8 18, 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, అంటే 12తో డివిజిబుల్ అవుతుంది. సో లీస్ట్ నెంబర్ అనేది 2 యాడ్ చేస్తే చాలు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్లో 2 యూస్ చేసినా కూడా అది టైం కన్జ్యూమింగ్ మెథడ్ అంటాను. ఓకే, అనదర్ మెథడ్ కూడా మీకు చెప్పాను, అదేంటంటే హెచ్ఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లోయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అని చెప్పాం. లోయెస్ట్ నెంబర్ అంతా 24. 24 యొక్క ఫ్యాక్టర్ అంటే 24 కన్నా చిన్నదై ఉండాలి. సో అంటే 36 అయితే కానే కాదు ఆన్సర్. అయితే నెక్స్ట్ 24 యొక్క ఫ్యాక్టర్ ఏం తీసుకున్నామంటే 12 అవుతుంది. 24 యొక్క ఫ్యాక్టర్ 12 అవుతుంది. ఆ 12 అనేది 36ని డివైడ్ చేస్తుంది, 42ని కూడా డివైడ్ చేయదు. ఓకే, అన్ని నెంబర్స్ని కూడా డివైడ్ చేయాలి, 42ని అయితే డివైడ్ చేయట్లేదు. సో 12 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 చూడండి, 24ని డివైడ్ చేస్తుంది, 36ని డివైడ్ చేస్తుంది, 42ని కూడా డివైడ్ చేస్తుంది. సో 6 ఈస్ ద హెచ్సిఎఫ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు సమ్ దిస్. ఈ నెంబర్ చెప్పాడు. ఓకే, సో దట్ ద రిజల్టెంట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 112 అంటున్నాడు. 112 అంటే దేంతో డివిజిబుల్ అవ్వాలంటే ఈ 112లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి? 12 ఉన్నాయి. 12 అంటే 4తో డివిజిబుల్ అవుతుందంటే, సో ఈ 112లో 4 మల్టిపుల్ కూడా ఉంది. సో 112తో డివైడ్ అవ్వాలంటే 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఈ నెంబర్ అనేది 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఒక లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ అనేది 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి. లెట్ us చెక్. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 52ని యాడ్ చేసుకుంటే ఎంత? 3 2 6 9 4. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 94 అంటే 4తో డివిజిబుల్ అవుతుందా? 4 2 8, ఇంకా 1 4 అవుతుంది. సో 52ని యాడ్ చేసిన అది 90 అంటే 4తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 62ని యాడ్ చేద్దాం. 62ని యాడ్ చేస్తుంటే ఎంత అవుతుందంటే 3 2 6 62 3 2 7 3 2 7 0 4 అవుతుంది. సో ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అవుతాయి, హోల్ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. సో అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, హోల్లో పెడదాం. నెక్స్ట్ చూడండి, 42కి 15 యాడ్ చేస్తుంటే 692 అవుతుంది. 692 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతున్నాయి? 92. 4 2 8, 4 3 12 అంటే అవుతుంది. ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి, 16 యాడ్ చేద్దాం. 16 యాడ్ చేస్తుంటే 702 అవుతుంది. 702 లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి సో ఇది ఆన్సర్ కాదు. 16 యాడ్ చేస్తే ఆన్సర్ రావట్లేదు. అయితే 2 or 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉంటుంది. సరే, 62ని యాడ్ ఇప్పుడు 112లో 4 మల్టిపుల్ కాకుండా ఇంకేదైనా మల్టిపుల్ ఉందా చెక్ చేద్దాం. 8 మల్టిపుల్ ఉంటుంది చూసారా, 8 1 8, ఇంకా 11లో 8 పోతే 3, 3 2 32, 8 4 32, అంటే 8 మల్టిపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం 8 మల్టిపుల్ కూడా చెక్ చేద్దాం. 62ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 704 వచ్చింది. ఎంత వచ్చింది? 704 వచ్చింది. 704 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా? 8 8 64 అంటున్నాం. 3 డిజిట్స్ కూడా చెక్ చేయాలి. ఓకే, 8 8 64 అంటున్నాం. 70లో 64 పోతే 6, 6 4 64, 8 8 మళ్ళీ 64 అవుతుంది, అంటే ఇది ఆన్సర్ అవుతుంది. అదే 15 యాడ్ చేస్తే చూడండి 692 అవుతుంది. 692 అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 692 అవుతుంది కదా, దాన్ని 8తో డివిజిబుల్ చేయండి. 8 8 64 అంటే రిమైనింగ్ ఎంత అవుతుంది? 5 వస్తుంది. 5 to 52. ఓకే, 5 to 52 అంటే అవ్వట్లేదు. సో ఇది ఆన్సర్ రావట్లేదు. 62 ఆన్సర్ వస్తుంది. 62ని యాడ్ చేస్తుంటే ఆన్సర్ వస్తుంది కాబట్టి
ఫైనల్ ఆన్సర్ ఈజ్ 62. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 1111 హోల్ స్క్వేర్ అంటున్నాడు. సో ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయంటే 5 వన్స్ ఉన్నాయి. ఓకే, ఇది హోల్ స్క్వేర్కి మాత్రమే అప్లై చేసే రూలు. ఓకే, లిజన్, ఇది ఒక ట్రిక్ ఉంటుంది. దీనికంటే 5 వన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 అని వచ్చేయాలి. ఇక్కడ నుంచి డిసెండింగ్ ఆర్డర్ రాయాలి, 4 3 2 1. ఓకే, అదే ఓన్లీ స్క్వేర్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాం, ఇంకో ఎగ్జాంపుల్. 1111 హోల్ స్క్వేర్ అయితే ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి, 4 వన్స్ ఉన్నాయి. అంటే 1 2 3 4 వరకే అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని రిమైనింగ్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో రాసేయాలి. 4 తర్వాత ఏముంటుంది, 3 2 1 అప్ టు 1 వరకు నోట్ చేయాలి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1111 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి, 3 వన్స్ ఉన్నాయి. అంటే 1 2 3 వరకు రాసి ఇంకా 2 1 అని నోట్ చేసేయాలి. ఓకే, సో ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 1 2 3 4 5 4 3 2 1. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. దట్ విల్ డివైడ్ 481 582. ఒక నెంబర్ అనేది ఉంటుంది, ఆ గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ నెంబర్తో దేన్ని డివైడ్ చేస్తున్నాడంట, 481ని డివైడ్ చేస్తున్నాడు, 582ని కూడా డివైడ్ చేస్తున్నాడు. సో రిమైండర్స్ వస్తున్నాయి, 9 ఒకసారి వస్తుందంట, 10 ఒకసారి వస్తుందంట. ఒక నెంబర్తో ఈ 481ని డివైడ్ చేస్తున్నప్పుడు 9 వస్తుందంటే 481లో 9 ఎక్సెస్గా ఉంది. రిమైండర్ వస్తుందంటే మీన్స్ ఏంటంటే ఆ నెంబర్లో 9 అనేది ఎక్సెస్గా ఉంది. 481లో 9 ఎక్సెస్గా ఉంది, అది తీసేయాలి. నెక్స్ట్ 582ని డివైడ్ చేస్తున్నాం అనుకోండి, ఒక నెంబర్తో 582ని డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ 10 వస్తుందంటే అక్కడ ఎంత ఎక్సెస్గా ఉందంటే 10 ఎక్సెస్గా ఉంది. సో అది కూడా తీసేయాలి. ఓకే, ఈ రెండింటికి గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 481 మైనస్ 9 అంటే 472, ఇక్కడ ఎంత వస్తుందంటే 572. ఈ రెండింటికి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ అనేది చూస్ చేసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 16. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ హెచ్సిఎఫ్ అవుతుంది కాబట్టి ఒకసారి హైయెస్ట్ నెంబర్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. 16 ఇక్కడ చూడండి, 16 3 ఎంత 48 0, 16 30 48 480 అవుతుంది. కానీ 480 కన్నా ఎంత తక్కువ ఉంది, 6 తక్కువ ఉంది. 480 కన్నా 16 తక్కువ ఉన్నది అనుకోండి, అది 16 మల్టిపుల్ అవుతుంది. కానీ 480 కన్నా 8 మాత్రమే తక్కువ ఉంది. సో ఇది 16 మల్టిపుల్ కాదు, ఇది 16 మల్టిపుల్ కాలేదనుకోండి, ఇది మల్టిపుల్ అయినా అవ్వకపోయినా చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఒక హెచ్సిఎఫ్ అయ్యిందనుకోండి, ఆ హెచ్సిఎఫ్ అనేది 2 నెంబర్స్ని కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 8తో డివైడ్ అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, 8 6 48, అంటే 860 48 అవుతుంది. అంటే 860 480 అవుతుంది. 480 కన్నా 8 తక్కువ ఉంది కాబట్టి సో ఆన్సర్ అనేది ఇదే 8తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇది 8తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేద్దాం. 8 7 56, ఇంకా 1 2 12 మిగులుతుంది. 8తో డివిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏం చెక్ చేయాలంటే 4ని చెక్ చేయాలి. 4తో చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అయితే చాలు. 72 అనేది 4 1 4, ఇంకా 3 మిగిలిపోతుంది. 3 2 32, 4 8 32. సో ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, ఈ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ అనేది గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏమవుతుందంటే ఆన్సర్ ఏమో 4 అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ అని అడుగుతున్నాడు. సో కన్సిక్యూటివ్ ఆడ్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుందో ప్రతిదానికి 2 అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద సెకండ్ అండ్ థర్డ్ అంటున్నాడు. సెకండ్ అండ్ థర్డ్కి సమ్ చేయాలి. సమ్ చేస్తుంటే ఎంత వస్తుంది, 2x ప్లస్ 6 చేస్తుంటే ఈజ్ అంటున్నాడు. ఈజ్ అంటే ఈక్వల్స్ అని పెట్టాలి. 10 అంటున్నాడు, 10 మోర్ దెన్ అంటున్నాడు కాబట్టి యాడ్ చేయాలి. మోర్ అంటే ప్లస్ అని అర్థం. 10 మోర్ దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్. అది దేనికి అయినా ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్కి సెకండ్కి డిఫరెన్స్. ఎక్స్ పోతే ఇంకెంత ఉంటుంది, 2 ఉంటుంది. 2x ప్లస్ 6 ఈక్వల్స్ టు 12. అంటే 2x ఈక్వల్స్ టు 6. 6 కాస్త రైట్ సైడ్ వెళ్ళిపోతే 6 2 హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 3. ఇక్కడ చూడండి ఆన్సర్ కూడా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఎక్స్ వాల్యూ కదా అడుగుతున్నాడు. ఆన్సర్ ఏమో ఎంత అవుతుందంటే 3. ఆన్సర్ 3, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాక్షన్ బికమ్స్ 4. ఫ్రాక్షన్ అనేది ఎప్పుడు 4 అయిపోతుంది చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ x/y అని తీసుకున్నాం. ఎప్పుడు 4 అవుతుందంటే 1 ఈజ్ యాడెడ్ టు ద న్యూమినేటర్. అంటే న్యూమినేటర్ x ఉంది కదా, ఆ ఎక్స్కి 1 యాడ్ చేస్తుంటే అప్పుడు ఎంత అవుతుందంటే ఫ్రాక్షన్ 4 అవుతుందంట. నెక్స్ట్ ఫ్రాక్షన్ బికమ్స్ 5. 5 ఎప్పుడు అవుతుందంటే ఫ్రాక్షన్ 1 ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫ్రమ్ ద డినామినేటర్. అంటే x/y - 1 చేస్తుంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుందంటే 5 అవుతుందంట. సో ఇందులో నుంచి మనకి ఏమొస్తుందంటే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4y. ఈ y అటువైపు వెళ్ళిపోతే 4y అవుతుంది. x ఈక్వల్స్ టు
4y మైనస్ 1. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4y మైనస్ 1. ఇక్కడ చూద్దాం. ఎక్స్ వాల్యూ ఈ y మైనస్ 1 అటువైపు వెళ్ళిపోతే మల్టిప్లై అవుతుంది, 5తో మల్టిప్లై అవుతుంది. 5 ఇంటూ 5y అంటే 5y, 5 ఇంటూ 1 అంతా 5. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈక్వల్ చేయాలి, ఓకేనా. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 5y మైనస్ 5. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 4y మైనస్ 1. ఈ 4y కాస్త ఇటువైపు వస్తే y అవుతుంది, మైనస్ 4y అవుతుంది. అప్పుడు 5y మైనస్ 4y ఎంత? y. అలాగే ఈ మైనస్ 5 అటువైపు వెళ్ళిపోతే ప్లస్ 5 అవుతుంది. 5 మైనస్ 1 అంతా ఎంత? 4 అవుతుంది. అంటే y వాల్యూ 4 వచ్చింది. ఇక్కడ మనకు y వాల్యూ అడగలేదు, ఏమడుగుతున్నట్టు న్యూమినేటర్ ఏం ఫైండ్ చేయాలి? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందంటే y వాల్యూ 4 అనేది ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఎక్స్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. y వాల్యూ 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5y మైనస్ 5 అంటే 5 4s 5. y వాల్యూ 4 కాబట్టి 5 4s 20. 20 మైనస్ 5 ఎంత? 15. సో 15 ఈజ్ ద ఆన్సర్. ఇలా అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేకపోతే y ఈక్వల్ టు 4 వాల్యూ ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చూడండి, 4 ఇంటూ y వాల్యూ ఎంత? 4. 4 4s ఎంత? 16. 16 మైనస్ 1 ఎంత? 15. సో ఆన్సర్ విల్ బి 15. నెక్స్ట్ వన్, 12 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. 12 అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిందంట. ఒకటి ఎక్స్ అయితే ఇంకోటేమో ఎంత అవుతుందంటే 12 మైనస్ ఎక్స్ అవుతుంది, ఓకే. సచ్ దట్ 3 టైమ్స్ ద ఫస్ట్ పార్ట్ అనేది దేంతో చేయాలంటే 3 టైమ్స్ అంటారు. 3 టైమ్స్ అంటే మల్టిప్లికేషన్. 3 ఇంటూ ఎక్స్ ఈజ్ యాడెడ్ అంటున్నాడు. యాడెడ్ కాబట్టి ప్లస్ చేస్తాం. 4 టైమ్స్ అంటే 4 టైమ్స్ మీన్స్ మల్టిప్లికేషన్, ఓకే. 4 ఇంటూ సెకండ్ పార్ట్ అంటున్నా. 4 టైమ్స్ సెకండ్ పార్ట్ ఎంత? 12 మైనస్ ఎక్స్. యాడ్ చేస్తున్నప్పుడు ఎంత వస్తుందంటే మేక్స్ అంటాను. మేక్స్ అంటే ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి, 43. సో 3x ప్లస్ 48 మైనస్ 4x ఈక్వల్స్ టు 43. ఇక్కడ 4x 3x మైనస్ 4x ప్లస్ 3x ఎంత? మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ మైనస్ ఎక్స్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఈ 48 ఇలానే ఉంటుంది. ఈ 43 లెఫ్ట్ సైడ్ వస్తే 48 మైనస్ 43 ఎంత? 5 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 5 వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ 5 వచ్చేసింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ 5, ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 5. 12 మైనస్ 5 ఎంత? 7. ఇక్కడ ఏమడుతున్నావు? డిఫరెన్స్ బిట్వీన్ బోత్ పార్ట్స్, 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏమో 5, సెకండ్ పార్ట్ ఏమో 7. ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 2. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 2. 5కి 7కి డిఫరెన్స్ అంటే 7 మైనస్ 5 ఎంత? డిఫరెన్స్ 2, ఓకే. నెక్స్ట్ వన్, వెన్ ద నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 243 ఒక నెంబర్ని డివైడ్ చేసాం. ఆ నెంబర్ ఏ నెంబరో తెలియదు కాబట్టి n అనుకుందాం. సో ఎంత, ఓకే, కోషంట్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. రిమైండర్ వచ్చిందంట. రిమైండర్ ఎంత వచ్చిందంటే 65 వచ్చిందని చెప్పాడు, ఓకే. ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఫార్ములా అంటే, ఓకే, డివైజర్, డివిడెండ్, కోషంట్, రిమైండర్. ఫార్ములా ఏంటంటే డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇదే ఫార్ములా మనం అప్లై చేస్తున్నాం. డివిడెండ్ అంటే ఎన్ వాల్యూ, ఓకే. డివైజర్ అంటే ఎంత? 243. కోషంట్ వాల్యూ ఎక్స్. రిమైండర్ అంతా 65. ఈ వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ ఇట్ ఈజ్? ఇట్ అంటే ఎవరు? అక్కడ నెంబర్. ఆ నెంబర్ అనేది దేంతో డివైడ్ అవ్వాలంటే 27. సో చూడండి, 27, ఇక్కడ కూడా 27. 27 హౌ మెనీ టైమ్స్ 243 అంటే 27 టెన్స్ 270. ఆ 270 నుంచి 27 తీసేసి 243 మీన్స్ 27 9s అవుతుంది అనమాట. 27 9s 243 అవుతుంది. 27 హౌ మెనీ టైమ్స్ 65 అంటే 27 2 టైమ్స్ 54. ఆ 54 అనేది 65 నుంచి తీసేస్తే ఎంత వస్తుందంటే రిమైండర్ 11 వస్తుంది. 65 మైనస్ 54 ఎంత వస్తుందంటే రిమైండర్ 11. దట్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అనేది ఇచ్చాను. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 2 డిజిట్ నెంబర్ ఎంత అవ్వాలంట? 13 అవ్వాలంట. అదొక ఫస్ట్ కండిషన్. వెన్ 45 ఈజ్ యాడెడ్ టు ద నెంబర్, అదే నెంబర్కి 45 నచ్చేస్తుంటే ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఆర్ రివర్స్డ్. 45 నచ్చేస్తే నెంబర్ అనేది ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. సో అలాంటి నెంబర్ ఏముంది అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద యాక్చువల్ నెంబర్ అడుగుతున్నాడు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 13 అవ్వాలంట. 2 డిజిట్స్ సమ్ చేస్తే ఎంత? 13 అవ్వాలంట. 3 + 1 ఎంత? 4. నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 13. 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 13 కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ 8 + 5 13, 9 + 4 13, 4 + 9 కూడా 13. ఈ 3 ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే. నెక్స్ట్ చూద్దాం. 45 యాడ్ చేస్తుంటే ఈ నెంబర్కి 45 యాడ్ చేస్తుంటే నెంబర్ అనేది రివర్స్ అయిపోతుందంట. 45 యాడ్ చేస్తుంటే నెంబర్ రివర్స్ అయినప్పటికీ కూడాను చూడండి అక్కడ రివర్స్ అవుతుందంట. 2 డిజిట్ నెంబర్ కాస్త 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది కదా. 45 యాడ్ చేస్తుంటే 45కి 85 యాడ్ చేస్తుంటే అది 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది.
సో అది రివర్స్ చేసిన ఆన్సర్ అనేది రాదు. నెక్స్ట్ అలానే చూడండి 94 అంటే ఇది ఆన్సర్ కాదు. 94కి 45 నచ్చేస్తే అంటే మళ్ళీ 2 డిజిట్ నెంబర్ ఆడకుండా ఎన్ని డిజిట్ నెంబర్ వస్తుంది? 3 డిజిట్ నెంబర్ వస్తుంది. సో అది కూడా ఆన్సర్ కాదు. 3 కానప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 4దే అవుతుంది. సో దీన్ని కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. 49ని దేనికి 49కి ఎంత యాడ్ చేస్తామంటున్నాం? 45 యాడ్ చేస్తుంటే ఎంత వస్తుంది? 94. చూసారా, ఇది రివర్స్ అవుతుంది. 49కి 45 యాడ్ చేస్తుంటే 49 కాస్త ఏమవుతుంది? 94 అవుతుంది. ఆ నెంబర్స్ అనేది ఏమవుతుంది? 49 కాస్త రివర్స్ అయ్యి 94 అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 49. నెక్స్ట్ వన్, ఫైండ్ ద లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అడుగుతున్నాడు. ఫైండ్ ద లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అడుగుతున్నాడు. విచ్ వన్ డివైడెడ్ బై 12, 16, 20, 24. సో ఏమంటున్నాడు? లీస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. అది కూడా ఏంటంటే లీవ్స్ 5 అంటున్నాడు. లీవ్స్ ఏమంటున్నాడు? 5 అంటున్నాడు. యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. సో ఇక్కడ ఏం చేయాలంటే లీస్ట్ నెంబర్ లీస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. లీస్ట్ అన్నా మినిమం అన్నా ఓకే, స్మాలెస్ట్ అన్నా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. లీవ్స్ రిమైండర్ అన్న కేసు కాబట్టి సో ఆన్సర్ ఎలా వస్తుందంటే ఎల్సిఎం ప్లస్ 5 అంటే 12, 6, 20, 24కి ఎల్సిఎం చేసేసి దానికి ఏమేం చేయాలంటే 5ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సరే ఇది. ఓకేనా? సరే, ఒకటి చూద్దాం. ఇక్కడ అన్ని నెంబర్లు కూడా చూడండి. ఇక్కడ 12, 16, 20, 24 వీటి యొక్క ఎల్సిఎం ఎప్పుడు కూడా వీటన్నిటి యొక్క మల్టిపుల్స్ అవ్వాలి. మెయిన్ ఎల్సిఎం లాస్ట్లో ఏ డిజిట్ వస్తుంది? ఈజీగా చెప్పచ్చు. లాస్ట్లో ఏ డిజిట్ వస్తుంది అంటే ఎల్సిఎం మనం చేయకుండా లాస్ట్లో ఏ డిజిట్ వస్తుందో చెప్పచ్చు. అది చూద్దాం. ఇక్కడ 10 మల్టిపుల్ ఉంది, 0 ఉన్నది చూసారా? 20లో 0 ఉంది. ఆ 0 ఉన్నదంటే దాని మీనింగ్ ఏంటంటే ఎల్సిఎం అనేది 10 మల్టిపుల్ అవ్వాలి. ఎల్సిఎం అనేది ఏ నెంబర్ అవి ఉన్నాయి కానీ లాస్ట్లో మాత్రం 0 రావాలి. సో ఆ 0కి ఏం చేయాలి? +5 చేయాలి. +5 చేస్తే వచ్చిన ఆన్సర్ అంటే 0 + 5 ఎంత? 5. అంటే యూనిట్ డిజిట్లో ఖచ్చితంగా ఏం రావాలి? 5 అనేది రావాలి. యూనిట్ డిజిట్లో ఏం రావాలి? 5 అనేది రావాలి. సో ఫస్ట్ది ఆన్సర్ కాదు, థర్డ్ది కూడా ఆన్సర్ కాదు. సో 5ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ అది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. 5ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కదా ఇది. ఇలా ఆన్సర్ రావాలి. ఒకసారి -5 చేసి చూడండి. -5 చేస్తే +5 -5 క్యాన్సిల్ అయిపోయి ఎల్సిఎం ఉంటుంది. అంటే చూడండి, ఈ 245లో 5 తీసేస్తే ఎల్సిఎం ఎంత? 240 అవుతుంది. 485లో 5 తీస్తే ఎంత వస్తుంది? 480 అవుతుంది. అంటే ఇక్కడేమో 240 ఎల్సిఎం అంటున్నాడు, ఇక్కడేమో 480 ఎల్సిఎం అవుతుంది. సో 240 ఎల్సిఎమా 480 ఎల్సిఎమా? ఈ రెండింటిలో సెకండ్ ఆప్షన్ అవుతుందా ఫోర్త్ ఆప్షన్ అవుతుందంటే చూద్దాం. ఏంటి ఆన్సర్ అవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు సెకండ్ ఆప్షన్ అవుతుందంటే 240 పెద్దదా 480 పెద్దదా అంటే 480 పెద్దది. మనకేం కావాలి? చిన్నది కావాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి కాబట్టి 240 కన్నా 480 పెద్దది. 240 నెక్స్ట్ మల్టిపుల్ అది 480. సో ఆన్సర్ ఏమవుతుందంటే 240 అవుతుంది. 240 అంటే ఏంటి? ఎల్సిఎం. 240 అనేది ఎల్సిఎం. లీవ్స్ రిమైండర్ అంటున్నారు కాబట్టి 240 + 5 ఎంత? 245. సో ఆన్సర్ విల్ బి సెకండ్ ఆప్షన్. ఓకే, అదర్వైజ్ ఇంకోలా చేయొచ్చు. ఎల్సిఎం అని చెప్పేసి ఈ వాటి అన్నిటికీ ఎల్సిఎం చేసి +5 చేసిన ఆన్సర్ అనేది సేమ్ అలానే వస్తుంది, 245. నెక్స్ట్ వన్, అదితి, గోవింద్ అండ్ ప్రణవ్ టేక్ 4 minutes, 5 minutes, 6 minutes రెస్పెక్టివ్లీ టు కంప్లీట్ 1 round ఆఫ్ ఏ పార్క్. ఒక పార్క్లో ఓకే వాళ్ళు వాకింగ్ చేయడం స్టార్ట్ చేశారు. కంప్లీట్ రౌండ్ చేయడానికి ఫస్ట్ పర్సన్కి 4 minutes, సెకండ్ పర్సన్కి 5 minutes, థర్డ్ పర్సన్కి 6 minutes అవుతుంది. ఇఫ్ దే స్టార్ట్ వాకింగ్ ఎట్ 10 o'clock స్టార్ట్ చేశారు అందరు కలిసి. ఎట్ వాట్ టైమ్ దే విల్ మీట్ అగైన్ ఎట్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఏ టైంకి మీట్ అవుతారో అడుగుతున్నాడు. ఒకటేమో 4, ఇంకోటేమో 5, ఇంకో దగ్గర 6. సో 4, 5, 6కి ఏం తీసుకోవాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. 4, 5, 6కి ఎల్సిఎం చెక్ చేద్దాం. ఎలా అవుతుందంటే ఇక్కడ 5 అనేది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ మల్టిపుల్ ఖచ్చితంగా ఉంటుంది. 5 మల్టిపుల్ అని ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కాకుండా 4, 6 తీసుకుందాం. 4కి 6కి ఎల్సిఎం ఎంత? 6 అనేది ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అని చెప్పాం. 6 1s 6 అంటాం. కానీ ఆ 6 అనేది 4తో డివైడ్ అవ్వట్లేదు. 6 2s 12 అంటున్నాం. నెక్స్ట్ మల్టిపుల్ 6 2s 12 అంటే ఆ 12 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. 6కి 4కి ఎల్సిఎం ఎంత? 12. ఈ రెండు నెంబర్స్కి 12 ఎల్సిఎం. ఈ 12, 5 ఈ 12, 5 అనేది ఏమవుతుందంటే కోప్రైమ్ నెంబర్స్ అవుతుంది. ఏ నెంబర్స్ అవుతాయి? కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కోప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎప్పుడు కూడా వాటి మల్టిపుల్కి ఈక్వల్ అవుతుంది. అంటే 12 × 5 ఎంత అవుతుందంటే 60 అవుతుంది. 12 × 5 ఎంత అవుతుంది? 60. 12 5 60. 60 అనేది ఎల్సిఎం.
60 అనేది ఎల్సిఎం కాబట్టి 60 మినిట్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4 మినిట్స్, 5 మినిట్స్, 6 మినిట్స్ అని తీసుకున్నాం కాబట్టి ఎల్సిఎం కూడా 60 మినిట్స్లో వస్తుంది. సో 10కి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 60 మినిట్స్ అంటే 1 అవర్, 10 + 1 అవర్ అంటే ఎంత అవుతుంది? 11 AM అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ అని చెప్పేసి 2467 హోల్ పవర్ 158 అంటాడు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందంటే 7. 7 అనేది యూనిట్ డిజిట్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. 7/1, 7² 7³ 7/4 తర్వాత మళ్ళీ 7/5 అనేది రిపీట్ అవుతుంది. అంటే 4 టైమ్స్కి రిపీట్ అవుతుంది కాబట్టి పవర్ని దేంతో డివైడ్ చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. 4 3 12, ఇంకా 3 మిగిలిపోతుంది. 15లో 12 పోతే 3 మిగిలిపోతుంది. 3 8 38, 4 9 36 అంటున్నాం. మళ్ళీ ఇంకా 38లో 36 పోతే 2 మిగులుతుంది. అంటే 2 అనేది రిమైండర్ వస్తుంది కాబట్టి 7² అని రాయాలి. 7². అలాగే 341 హోల్ పవర్ 72 అంటున్నాం. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 1 అనేది ఉంది. సో ఆల్రెడీ మనం యూనిట్ డిజిట్లో ఏం చెప్పుకున్నాం అంటే 0 1 5 6 అని చెప్పేసి అలాంటి డిజిట్స్ 0 1 5 6 అనే డిజిట్స్ అనేది యూనిట్ డిజిట్లో ఉంటాయి. పవర్లో n వాల్యూ ఎంత ఉన్నా కానీ అనవసరం. సో అక్కడ యూనిట్ డిజిట్ అనేది సేమ్ నెంబర్ అవుతుంది. యూనిట్ డిజిట్ అనేది సేమ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 1 ఉన్నది కాబట్టి 1 అవుతుంది. ఒకవేళ 5 ఉంటే 5 అవుతుంది. 6 ఉంటే 6నే అవుతుంది. అలాగే 0 ఉంటే 0నే అవుతుంది. 7² అంటే యూనిట్ డిజిట్ ఎంత? 49 అంటే యూనిట్ డిజిట్ 9. 9 × 1 ఎంత? 9. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 9. నెక్స్ట్ వన్. హెచ్ఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 15. హెచ్ఎఫ్ ఎంత ఉంది? 15 అంట. ఎల్సిఎం ఎంత? 840. 1 నెంబర్ ఇచ్చేస్తాడు, ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు నెంబర్ ఏ ఇంటూ బి. అంటే 1 నెంబర్ ఏ అనుకుంటే ఇంకో నెంబర్ బి అనుకుంటే ఏ ఇంటూ బి. ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చిందంటే ఎంత ఇచ్చాడంటే 840. హెచ్ఎఫ్ ఎంత ఇచ్చాడు? 15. ఏ వాల్యూ ఇచ్చేసాడు? 105. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ 105 అనేది ఇక్కడికి వస్తుందా లేదా? డినామినేటర్లో 105. బి వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? బి వాల్యూ ఎంత అవుతుందంటే 840/15/105 అవుతుంది. ఓకే, 15 టేబుల్ ఒకవేళ వస్తే 15 1s 15 7s అని చెప్పేసి 7 హౌ మెనీ టైమ్స్? 7 120 టైమ్స్ అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందంటే 120. అదర్ ఎల్స్ చూడండి, 15 అంటే 3 మల్టిపుల్, ఇక్కడ 105 అంటే 3 మల్టిపుల్, 3 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోతే ఇంకో 3 మల్టిపుల్ ఉంటుంది. 3 మల్టిపుల్ ఆన్సర్ అవుతుంది. 3 మల్టిపుల్ ఆన్సర్ అవుతుందంటే 8 3 మల్టిపుల్ కాదు, 110 3 మల్టిపుల్ కాదు. ఇక్కడ చూడండి, ఈ 3 4 ఈ 2 ఆప్షన్స్ 3 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కానీ చూద్దాం, ఇక్కడ 5 మల్టిపుల్, ఇక్కడ 5 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోయింది అనుకో, ఇంకొక మల్టిపుల్ ఉంటుంది. ఏ మల్టిపుల్ ఉంటుంది అంటే ఓన్లీ ఒక్క 5 మల్టిపుల్ ఉంటుంది. ఒక 5 మల్టిపుల్, ఇక్కడ ఒక 5 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆన్సర్లో ఒక 5 మల్టిపుల్ ఉండాలి. ఇక్కడ అయితే 150లో 2 5 మల్టిపుల్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ అంతా ఇక్కడ 50 ఉంది. 50 ఉన్నదంటే అది 25 మల్టిపుల్. 25 అంటే ఎన్ని 5 మల్టిపుల్స్ ఉంటాయి? 2 5 మల్టిపుల్స్ ఉంటాయి. అంటే ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ విల్ బి 120. 120లో ఒక 5 మల్టిపుల్ మాత్రమే ఉన్నది. ఓకే, నెక్స్ట్ వన్. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్, అంటే ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4 times ద హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం కూడా ఇచ్చేస్తాడు. ఎంత ఇస్తాడంటే 48 అని ఇచ్చాడు. 4 హౌ మెనీ టైమ్స్? 412 టైమ్స్. అప్పుడు హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అయిందంటే 12. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అడుగుతున్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏం చేయాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత? 48. హెచ్సిఎఫ్ ఎంత? 12. 8 2s ఎంత? 16. లాస్ట్ డేట్ ఎంత? 6. ఇది అవుతుంది అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. 48ని 2 టైమ్స్ చేస్తేనే 96, కానీ 48ని 12 టైమ్స్ చేశాడు కాబట్టి 96 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 576. నెక్స్ట్ వన్. క్యూబాయిడ్ ఉంది. క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. లెంత్, బ్రెత్, హైట్. చూడండి, క్యూబాయిడ్ ఎలా ఉంటుందంటే డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తాం. ఓకే, అదే క్యూబ్ అయితే ఎలా డ్రా చేస్తాం? లెంత్, బ్రెత్, హైట్ అనేది అంటే ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది క్యూబ్లో. క్యూబాయిడ్ అయితే ఎల్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, హైట్ ఉంటుంది. ఓకే, సో క్యూబాయిడ్ వాల్యూమ్లో నుంచి మనం ఏం తీసుకోవాలి? క్యూబ్స్ తీసుకోవాలి. 3 మెజర్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 మెజర్మెంట్స్కి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. మినిమం నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అడుగుతున్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. మినిమం నెంబర్ అంటే అక్కడ హెచ్సిఎఫ్లోనే మనకి మినిమం మెజర్మెంట్ వస్తుంది. మినిమం మెజర్మెంట్ రావాలంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ఆల్రెడీ చెప్పాము, లోయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అని. ఇందులో లోయెస్ట్ నెంబర్ అంతా 50. 50 యొక్క ఫ్యాక్టర్స్ అంటే స్టార్టింగ్ 15 నుంచి చెక్ చేసుకుంటే ఈ 50 చూడండి, 80 అనేది 50తో డివైడ్ అవ్వట్లేదు, 60 కూడా 50తో డివైడ్ అవ్వట్లేదు. అంటే 50 అనేది హెచ్సిఎఫ్ కాదని అర్థం. ఈ మూడింటికి హెచ్సిఎఫ్ అనేది 50 అనేది కాదు. 50 యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏమైనా ఉన్నది అంటే అది 25 అనేది
ఓకే. 80 అనేది 25తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వట్లే. 60తో కూడా డివైడ్ అవుతుందా? 60 డివైడ్ చేస్తుందా 25 అనేది? అవ్వట్లేదు. అయితే 25 కూడా ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ ఇంకేం ఫ్యాక్టర్ అవుతుందంటే 10 అనేది ఫ్యాక్టర్ అవుతుందని షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి 18 10 అనేది డివైడ్ చేస్తుంది, 16 కూడా డివైడ్ చేస్తుంది, 15 కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి వాటి మూడిటికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, అంటే 8 ఇంటూ 60 ఇంటూ 50. అలాగే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ అంటాం. ఓకే, క్యూబ్ ఫార్ములా ఎంత? ఏ క్యూబ్. సో 0 0 0 0 0 0 క్యాన్సిల్. 5 6 30 30 is 240. ఓకే, టోటల్గా 240 క్యూబ్స్ ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి డిఫరెన్స్ ఎంత అంటే 15 ఉంది. ఓకే, ఒకటేమో ఏ అనుకుంటే ఇంకోటేమో ఏ మైనస్ 15 అనుకోవచ్చు. ఒకటేమో ఏ అయితే ఇంకోటేమో ఏ మైనస్ 15 అని తీసుకున్నాం అనుకోండి. ఆన్సర్ వస్తుందా? చూడండి, ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ ఏ పెద్దది అనుకుంటున్నాం కాబట్టి ఏ మైనస్ 15 అంటున్నాం. ఏ నుంచి తీస్తున్నాం అంటే ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనేది హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ తీయాలి. అంటే ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ 15 అంటే చూడండి, ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ 15 అంటే ఏకి క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆఫ్ మైనస్ అంతా ప్లస్ అవుతుంది. కరెక్ట్ 15 అవుతుంది. సో 2 నెంబర్స్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఏ కామా ఏ మైనస్ 15 అని తీసుకోవచ్చు. అదర్వైజ్ ఏ కామా ఏ ప్లస్ 15 అయినా తీసుకోవచ్చు. అప్పుడు కూడా డిఫరెన్స్ చూడండి, ఏ మైనస్ చూడండి ఎప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ డిఫరెన్స్ చేయాలని చెప్పాను కదా. ఏ మైనస్ ఏ ప్లస్ చూడండి ఇలా తీయకూడదు అంటున్నాను. దీనికైతే చెప్తున్నాను వినండి. ఏ మైనస్ ఏ ప్లస్ 15 ఇలా సబ్స్ట్రాక్ట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఎప్పుడు హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి తీయాలి. అంటే హైయెస్ట్ నెంబర్ అంతా ఏ ప్లస్ 15లో హైయెస్ట్ నెంబర్ అంతా ఏ ప్లస్ 15 అనేది. సో ఎప్పుడు కూడా ఏ ప్లస్ 15 నుంచి ఏని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో అలా చెప్దాం. ఏ ప్లస్ 15 నుంచి ఏ తీసారు. ఏ క్యాన్సిల్ అయిపోతే 15 అవుతుంది. అంటే ఈ 2 మెథడ్స్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు. ఈ 2 నెంబర్స్ అనేవి మనం ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఎంత ఇచ్చాడంటే 54 ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటున్నాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్సే కదా. సో అప్పుడు ఏ ఇంటూ ఏ ప్లస్ 15 తీసుకుందాం. ఎంత వచ్చిందంటే 54. ఏ ఇంటూ ఎంత? ఏ స్క్వేర్. ఏ ఇంటూ 15 ఎంత? 15 ఏ. ఓకే, నెక్స్ట్ 54. ఓకే, ఎలా తీసుకోవాలంటే ఏ స్క్వేర్ ప్లస్ 15a మైనస్ 54 ఈక్వల్స్ 0. 54ని ఎలా రాయొచ్చు అంటే 18 3 అంటే 18 మైనస్ 3 అని రాసుకోవచ్చు కదా. ఏ స్క్వేర్ ప్లస్ 18a మైనస్ 3a మైనస్ 54 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఏ కామన్ తీద్దాం. ఏ ప్లస్ 18. ఇక్కడ కూడా 3 కామన్ తీద్దాం. ఏ ప్లస్ 18. సో ఫైనలీ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ 18కి కామన్ తీస్తే ఏ ప్లస్ 18 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఏ మైనస్ 3. సో ఏ ప్లస్ 18 ఈక్వల్స్ టు 0 ఆర్ ఏమొస్తుందంటే ఏ మైనస్ 3 ఈక్వల్ టు 0. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3 వాల్యూ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే మైనస్ 18 అవుతుంది. మైనస్ 18 అనేది ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉండదు. ఓకే, సో ఆన్సర్ అనేది 3 వస్తుంది. సో మనం దేన్ని వెరిఫై చేసామంటే దీన్ని వెరిఫై చేసాం. దీన్ని వెరిఫై చేసిన ఆన్సర్ వస్తుంది. కానీ దీన్ని వెరిఫై చేసినా కూడా ఆన్సర్ వస్తుందని ఇంకోసారి కూడా చెప్తున్నాను. అది కూడా విందాం. ఏ మైనస్ 15 తీసుకుందాం. ఈసారి ఏ మైనస్ 15 ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. ఎలా చేసుకున్నా ఆన్సర్ వస్తుందని చెప్తున్నాను. ఏ ఇంటూ ఏ మైనస్ 15 మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత రావాలంటే ప్రోడక్ట్ అనేది 54కి ఈక్వల్ అవ్వాలంట. ఏ స్క్వేర్ మైనస్ 15a 54. ఏ స్క్వేర్ మైనస్ 15a మైనస్ 54 ఈక్వల్ టు 0. 18 3 అనుకుంటున్నాం. 18 3 అంటే ఏ స్క్వేర్ మైనస్ 18a ప్లస్ 3a మైనస్ 54 ఈక్వల్ టు 0. నెక్స్ట్
ఏ కామన్ తీస్తే ఏ మైనస్ ఏ మైనస్ 18, ఇందులో కూడా 3 కామన్ తీస్తే ఏ మైనస్ 18 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఏమొస్తుందంటే ఏ మైనస్ 18, ఇక్కడ ఏ కూడా ఏ మైనస్ 18 ఉంది, ఆ రెండు కామన్ తీద్దాం. ఏ మైనస్ 18 ఇంటూ ఏ ప్లస్ 3 ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది? ప్లస్ 18 వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే -3 వచ్చింది. ఇక్కడ -3 కాదు, ఆన్సర్ అనేది 18 వచ్చింది. ఒక దగ్గర 3 వచ్చింది, ఒక దగ్గర 18 వచ్చింది. రెండు ఆన్సర్లు కూడా కరెక్టే. చూడండి, ఇక్కడ ఏ వాల్యూ 18 వచ్చింది, ఇక్కడ 18 మైనస్ 15 ఉంటే ఎంత వచ్చింది? ఇక్కడ ఏ వాల్యూ 18 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం, నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు. ఏ 18 - 5 అంటే ఎంత వచ్చింది? 3. ఓకే, సో ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి, ఇంకా ఉన్నది ఆన్సర్ ఇంకా అయితే ఉంది. సో ఇంకో మెథడ్ కూడా చెప్పుకున్నా, అదేంటంటే ఏ1 ఏ మైనస్ 15 కాకుండా ఏ అండ్ ఏ ప్లస్ 15. అది ఇంతకుముందు ఏం తీసుకున్నామంటే ఏ ప్లస్ 15. ఏ ప్లస్ 15 అంటే ఇంతకుముందు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3. ఆ 3 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 15 అంతా 18. ఇక్కడ కూడా 18, 3 వచ్చింది, ఇక్కడ కూడా 18, 3 అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి 18, 3 అనేది ఏంటవి? ఎల్సిఎం హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎప్పుడు కూడాను ఎలా ఉంటుందంటే హైయెస్ట్ నెంబర్ ఉంటుంది. ఎల్సిఎం అనేది ఏ నెంబర్ ఉంటుంది అంటే హైయెస్ట్ నెంబర్ ఉంటుంది. హెచ్సిఎఫ్ అనేది స్మాలెస్ట్ నెంబర్ ఉంటుంది. హెచ్సిఎఫ్ అనేది స్మాలెస్ట్ నెంబర్ ఉంటుంది, ఎల్సిఎం అనేది హైయెస్ట్ నెంబర్ ఉంటుంది. సో 18 అవుతుందా లేకపోతే 3 అవుతుందా? ఇప్పుడు 2 నెంబర్స్ చూడండి, 2, 6 ఉన్నది. 2, 6కి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 2 అవుతుంది, కానీ ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎల్సిఎం ఎంత? 6 అవుతుంది. ఎప్పుడు 2 నెంబర్స్కి ఎల్సిఎం ఎప్పుడు కూడాను హైయెస్ట్గా ఉంటుంది, హెచ్సిఎఫ్ అనేది లోయెస్ట్గా ఉంటుంది. ఓకేనా? అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్సిఎం అనేది ఏమవుతుంది? 18 అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. వాట్ ఈస్ దేర్ ఎల్సిఎం అంటున్నాడు. ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది? 3. ఇదొక ప్రాసెస్. ఓకేనా? అనదర్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, 54 ఉన్నది. 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ ఎంత వచ్చిందంటే 54. అంటే ఈ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే వచ్చిందంతా 54. అంటే ఎల్సిఎంని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు కూడాను ఆ ప్రోడక్ట్కి ఫ్యాక్టర్ అనేది ఎల్సిఎం అవుతుంది. ఆ ప్రోడక్ట్కి ఏమవుతుంది? ఎల్సిఎం అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, 12, 15 తీసుకుందాం. 12కి 15కి ఆ రెండు ప్రోడక్ట్ చేద్దాం. 12 × 15 చేస్తే ఎంత వచ్చింది? 15 1 15, 150, 30, 180 వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ చేస్తే ఎంత? కానీ ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 15కి 12కి ఎల్సిఎం ఎంత? 60. ఎప్పుడు కూడా ఎల్సిఎం అనేది ప్రోడక్ట్ కన్నా చిన్నగా ఉంటుంది, అలాగే ప్రోడక్ట్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్కి ఎల్సిఎం అనేది ఫ్యాక్టర్ అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంది? 180 ఉంది. కానీ ఎల్సిఎం ఎంత ఉంది? 60 ఉంది. అంటే 180కి 60 అనేది ఫ్యాక్టర్. అలాగే 54కి కూడా ఫ్యాక్టరే ఎల్సిఎం అవుతుంది. 54కి ఫ్యాక్టర్ అనేది ఎల్సిఎం అవుతుంది. 54కి ఫ్యాక్టర్ 27 అవుతుందా? అవుతుంది. అంటే ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 27 2 = 54 అంటాం. సో 54కి 27 ఫ్యాక్టర్ ఉన్నది, అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 18 ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? 18 3 = 54 అంటున్నాం. ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 24 అవుతుందా? 24 టేబుల్లో 54 అనేది రాదు, సో అది ఆన్సర్ కాదు. 15 టేబుల్లో కూడా 54 రాదు, సో అది కూడా ఆన్సర్ కాదు. ఈ రెండు చెక్ చేద్దాం. సరే, మనకేం అడుగుతున్నాడు? ఎల్సిఎం అడుగుతున్నాడు. సో దీన్నే ఎల్సిఎం అనుకుందాం. దీన్ని ఎల్సిఎం 27 అనుకుందాం. 27 ఎల్సిఎం అనుకుందాం. 27 హౌ మెనీ టైమ్స్? 54 2 టైమ్స్. సో ఎల్సిఎం 27 అయితే హెచ్సిఎఫ్ ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. ఈ 27 తీసుకున్నప్పుడు ఎల్సిఎం 27 అయితే హెచ్సిఎఫ్ ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. సో అలాగే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే హెచ్సిఎఫ్కి ఎల్సిఎఫ్కి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 15. 25కి 2కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 15 కన్నా ఎక్కువ వచ్చేస్తుంది కదా, అంటే 25 వచ్చేస్తుంది. అంటే ఇది ఆన్సర్ కాదు. సో సెకండ్ ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదంటే ఇంకా రిమైనింగ్ ఆప్షన్ ఏముంది? 18 అనే ఆప్షనే ఉంది. సో అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. 18 హౌ మెనీ టైమ్స్ 54 అంటే 18 3 టైమ్స్. అంటే ఎల్సిఎం ఆల్రెడీ 18 అని తెలిసింది, హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 3. అలాగే క్వశ్చన్లో ఉన్న
కండిషన్ చెక్ చేసుకుందాం. హెచ్సిఎఫ్కి ఎల్సిఎఫ్కి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 15 అండి. 18కి 3కి 18 తీసుకున్నప్పుడు హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 18కి 3కి డిఫరెన్స్ ఎంత? 15. సో దట్ విల్ బి ద ఆన్సర్. దిస్ ఈస్ ద బెస్ట్ వెరిఫికేషన్ మెథడ్, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ క్వశ్చన్లో ఏం పడుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ 24 అంట. 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 రాసుకోవచ్చు కదా, 24 స్క్వేర్ని. నెక్స్ట్ 1 నెంబర్ ఇచ్చేసాడు. ఎంత అంటున్నాడంటే ప్రోడక్ట్ ఆఫ్, ఓకే, 1 నెంబర్ ఇచ్చేసాడు. 1 నెంబర్ ఎంత ఇచ్చాడంటే 48. అనదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్ ఇచ్చాడు 24 ఇంటూ 24. హెచ్సిఎఫ్ ఎల్సిఎం. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి? ఏ ఇంటూ బి అంటే 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్. ఆల్రెడీ 1 నెంబర్ ఇచ్చేసాడు, ఇంకో నెంబర్ మనకు తెలియదు, దాన్ని బి అనుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి 24 ఉంది, 48 ఉంది. ఇక్కడ 24 ఉంది, 48. ఈ బి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? 24 హౌ మెనీ టైమ్స్? 48. 24 2 టైమ్స్. 2 హౌ మెనీ టైమ్స్? 12 టైమ్స్. ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇంకో నెంబర్ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఇంకో నెంబర్ ఎంత అవుతుందంటే 12. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం యొక్క సమ్ము అంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ అని అంటున్నాడు. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 66 అండ్ దేర్ డిఫరెన్స్ ఈస్ 44. 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క సమ్ అనేది 66 వచ్చింది, వారి డిఫరెన్స్ ఏమో 44 వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అడుగుతున్నాడు. అంటే ఎలా ఇస్తున్నాడంటే ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చేసాడు ఎంత? 66. అలాగే ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చేసాడు ఎంత? 44. ఇవి ఆల్రెడీ మనకి తెలుసు, చాలాసార్లు చేస్తుంటాం. బి ప్లస్ ఎస్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇస్తాడు, బి మైనస్ ఎస్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇస్తాడు. సో బోర్డ్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 2 వాల్యూస్ని యాడ్ చేసి బై 2 చేస్తే ఒకటి వస్తుంది. 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి బై 2 చేస్తే ఇంకో వాల్యూ వచ్చేస్తుంది. ఎల్ వాల్యూ ఎలా వస్తుందంటే 2 వాల్యూస్ని యాడ్ చేసి బై 2 చేస్తే ఎల్ వాల్యూ వస్తుంది. అలాగే హెచ్ వాల్యూస్ 2 వాల్యూస్ని కూడాను, అంటే హెచ్ వాల్యూస్ ఎలా వస్తుంది అంటే 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి బై 2 చేస్తే ఇంకో వాల్యూ వస్తుంది. 2 వాల్యూస్ని యాడ్ చేద్దాం అంటే 60 ప్లస్ 40 అంటే 110, మొత్తం 110 వస్తుంది. 110 బై 2 చేస్తే ఎంత వస్తుంది? ఎల్ వాల్యూ 55. అదే హెచ్ వాల్యూ చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 22. 22 బై 2 ఎంత వస్తుందంటే 11. అంటే 55 ఇంటూ 5 చేయాలి. అంటే 55 ఇంటూ 11 చేస్తే వచ్చిన ఆన్సర్ అంటే 15. యూనిట్ డిజిట్ చేద్దాం. 1 5 is 5. అంటే యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 5 రావాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకే ఒక ఆప్షన్ ఉంది, అండ్ దట్ వన్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. 3 క్లాస్ ఉన్నాయి. 3 క్లాస్ ఆఫ్ 7 మీటర్, 7.5 మీటర్, 9.5 మీటర్స్ ఉన్నాయి. హ్యావ్ టు బి కట్ ఇంటూ సేమ్ పీస్ లెంత్. ఓకే, సేమ్ లెంత్ పీసెస్ ఆఫ్ మ్యాక్సిమం సైజ్ ఉండాలి. ఓకే, మ్యాక్సిమం సైజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. దేనికి అడుగుతున్నాడు అంటే 7 మీటర్ ఎలా రాయొచ్చు అంటే 700 సెంటీమీటర్ రాయొచ్చు. నెక్స్ట్ 7.5 మీటర్ ఎలా రాయొచ్చు అంటే 750 ఓకే 750 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఎంత? 950 మీటర్స్ అని రాయొచ్చు. సో మ్యాక్సిమం నెంబర్ అడుగుతున్నాడు అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ఈ 3 నెంబర్స్లో లోయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అవ్వాలని చెప్పాను. 700 యొక్క ఫ్యాక్టర్. 700 యొక్క ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ 700 ఎలా రాయొచ్చు? 7 into 100 అని రాయొచ్చు. కానీ ఆ 7ని 750 950 అనేది డివైడ్ చేయట్లేదు. 750ని 7 డివైడ్ చేయట్లేదు, 950ని కూడా 7 డివైడ్ చేయట్లేదు. అంటే 7 అనేది అసలు కామన్ ఫ్యాక్టర్ అసలు కానే కాదు. నెక్స్ట్ 100 మాత్రం ఉంది. 7 into 100 అంటే 7 అనేది ఫ్యాక్టర్ అవ్వట్లేదని తెలిసింది. నెక్స్ట్ 100 అయినా పోనీ అవుతుందో చెక్ చేసుకుందాం. 100 యొక్క ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమంటే 100 అవుతుంది. 100 అనేది 750ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయట్లేదు, 950ని కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేయట్లేదు. నెక్స్ట్ 100 యొక్క ఇంకో ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 50 అవుతుంది. 100 యొక్క ఇంకో ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 50 అవుతుంది. ఆ 50 అనేది ప్రతి నెంబర్ని కూడా డివైడ్ చేస్తుంది. సో 50 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఫర్ ఆల్. 50 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఫర్ ఆల్. సో ఇక్కడ ఈ క్లాత్ని 50తో డివైడ్ చేయాలి, ఈ క్లాత్ని కూడా 50తో డివైడ్ చేయాలి, ఈ క్లాత్ని కూడా 50తోనే డివైడ్ చేయాలి. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5 ones 5 4 times, 5 ones 5 5 times, 5 ones 5 9 times. ఓకే, 5 + 4 యూనిట్ డిజిట్ చేద్దాం. 5 + 4 ఎంత? 9. 9 + 9 ఎంత? 18. 18 లాస్ట్ డిజిట్ ఎంత? 8. సో ఆన్సర్ యూనిట్ డిజిట్లో 8 ఉండే ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.
ఓకే, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సిఆర్టీకి యూజ్ అయ్యే ప్రతి క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.